హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్. ఇంకొక వన్ మోర్ మినీ వ్లాగ్తో మన ఛానల్లోకి అయితే వచ్చేసానండి. సారీ ఫర్ ది డిలే అండి, చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, ఈరోజు స్పెషల్గాన పెద్దలకి పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి పానీపూరి అయితే ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. బయట ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినచ్చండి. మీ అందరికీ కూడా నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దానికోసం మనం ఒక మిక్సింగ్ బౌల్లోని 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు మైదా తీసుకోవాలన్నమాట. మైదాని చక్కగా జల్లించుకోవాలండి ఏమీ లేకుండా. సో ఆ రెండు మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మీరు ఒకటి గమనించాలి, ఈ పిండిలో అస్సలు సాల్ట్ అనేది యాడ్ చేయకూడదండి. ఓన్లీ రవ్వ మైదా వాటర్ వేసుకుంటూ మెత్తటి డౌలాగా బాగా అంటే మర్దన అంటారు కదండి, బాడీకి మసాజ్ ఎలా ఇస్తామో ఈ పిండికి కూడా అలా మసాజ్ చేస్తూ రుద్దుకుంటూ నొక్కాలండి. బాగా డౌలా అయ్యాక చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో. ఓన్లీ రవ్వ మైదా వాటర్ అంతే. ఇంత సాఫ్ట్గా కలుపుకొని చక్కగా మంచి టవల్ లాంటిది కానీ మంచి క్లాత్ కానీ చూసుకొని అలా కవర్ చేసుకొని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట. 30 నిమిషాల తర్వాత చూస్తే బాగా పిండి నెక్స్ట్ రవ్వ బాగా మిక్స్ అయ్యి బాగా అయ్యిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 4 భాగాలుగా డివైడ్ చేసుకొని చక్కగా చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకుందామండి. ఇప్పుడు నేను ఒక్కొక్క బౌల్ని తీసుకొని అలా చేసుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇది అంతా ఒకటే చపాతీ చేసుకొని కటింగ్ చేసుకొని అలా పూరీలు వేపితే ఎప్పటికీ పొంగవండి. ఓపిక ఉండాలి, చక్కగా చేసి పెడితే పిల్లలు హ్యాపీ, మనం హ్యాపీ అనమాట. కొంచెం ఓపిక చేసుకొని చేశారనుకోండి బయట పానీపూరికి మాత్రం మించిపోదండి. సో అలా అన్నీ కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒకదానికొకటి అంటకుండా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పూరీని మనం ఒత్తుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి మరీ సన్నంగా కాదండోయ్, అలాని మరీ లావుగా కాదు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ మాత్రం ఉంటే సరిపోతుంది అంతేనమాట. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మనం మధ్యాహ్నం నుంచే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసామనుకోండి, డ్యూటీ నుండి వచ్చే శ్రీవారి కోసం, స్కూల్ నుండి వచ్చే పిల్లల కోసం కూడా మనం టేస్టీ పానీపూరిని రెడీ చేసి పెట్టచ్చు అనమాట. బయటవి వాడు ఏం వాటర్ వాడతాడో ఎలా చేస్తాడో అవన్నీ ఇప్పుడు అంతా చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ వరకు అందరికీ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయండి. సో ఇంట్లోనే మనం స్వయంగా మన చేతులతో చేసుకొని తింటే మనకి ఇష్టమైన స్నాక్స్ అన్నీ కూడా తినచ్చు. సో ఇలా అన్నీ కూడా మనం చపాతీ కర్రతో ఒత్తుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక సిమ్లో పెట్టుకోవాలి, ఫ్లేమ్ స్లోలో పెట్టుకోవాలన్నమాట. ఫ్లేమ్ స్లోలో పెట్టుకొని ఒక్కొక్క పూరి అలా గరిటెతో ఒత్తలేనట్టే నొక్కండి. మరీ గట్టిగా నొక్కేసినా అలాగని గట్టిగా అణచేసినా కూడా పూరి పొంగదు. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే ఒత్తుకొని తీసుకోండి. ఇలా అన్ని పూరీలు కూడా రెడీ చేసుకోండి. మనం ఎంత చేసినా కూడా పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టు మనం ఎంత హైజెనిక్గా చేసినా ఎంత కష్టపడి చేసినా ఈ పానీపూరి విషయంలో మట్టుగా పిల్లలు ఇటు పెద్దోళ్ళు ఇటు అందరం కూడా బండ్ల దగ్గర కాపలా కాసేస్తామండి. నేను స్టార్టింగ్ ఒక వీడియో పెట్టాను పానీపూరి తింటూను, అవసరమా అని చాలామంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం నేను ఇంట్లోనే చేసి పెడుతున్నాను అనమాట. సో ఇంట్లో చేసినవి మనకి నచ్చినవి తినచ్చు, పిల్లలకు నచ్చినట్టు కూడా పెట్టచ్చు. అలానే ఎక్కువ కూడా తినేంలేండి, కొంచెం కొంచెమే చేసుకుంటాం, అది ఇంట్లో హ్యాపీగా అనమాట. ఇలా పూరీలన్నీ కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నట్టండోయ్ ఇంకొక విషయం, నా వీడియోలు చూస్తున్నారా, చూసి వదిలేస్తున్నారా, చూడండి లైక్ వేయండి. ఇలా కరకరలాడే పానీపూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు పానీపూరీల్లో పెట్టే స్టఫ్ అనమాట, అంటే ఆలూ కర్రీ కూడా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. సో బంగాళదుంపల్ని బాయిల్ చేసుకొని అలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బఠానీలు, ఇది కూర బఠానీ అండి, ముందుగా నానబెట్టుకొని విజిల్ పెట్టుకుంటే చక్కగా చూడండి వీడియోలో చూపించినంత మెత్తగా ఉడికిపోతాయి. సో ఆనియన్స్, టమాటా కర్రీ రెడీ చేసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఈ బఠానీలు పచ్చిమిర్చి కొంచెం చిన్న గుండుగా తరుముకోండి, మరి ఎక్కువ వేసేసినా పిల్లలు తినరు. సో కొన్ని బఠానీలు తీసుకొని కొంచెం మెత్తగా కాకుండా మరి బరకగా కాకుండా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి, మిక్సీ కొట్టుకొని. సో రెడీ అయినాయి కదా అన్నీ కూడా. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి,
ఆనియన్స్ ఫ్రై చేయాలండోయ్. కొంచెం ఫ్రై అవుతుండగానే ఓపిక తెచ్చుకొని వేపండి. అలాగని పక్కన పెట్టేసి అటు వెళ్ళి టీవీ చూసారనుకోండి మాడిపోద్దనమాట. ఇంతలోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేగాలండోయ్. వేగకుండా వేసేకనే తర్వాత టమాటా వేసాం కదా మగ్గుతుందని వెళ్ళి కూర్చున్నారు కనుక ఏం కాదు, దగ్గరుండి చక్కగా ఓపికగా వేపండి. ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కొంచెం అంత పసుపు, కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మళ్ళీ ఫ్రై చేయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇప్పుడు బాయిల్ చేసుకున్న బఠానీలు, మిక్సీ పెట్టుకున్న బఠానీ పౌడరు, ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు అన్నీ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి. ఇప్పుడు మనకి ఎంతవరకు వాటర్ కావాలో అంతవరకు, అంటే మీ కూరకి తగ్గట్టు, నా కూరకి తగ్గట్టు నేను ఎలా వేసుకున్నాను. కొంచెం ఇది బాయిల్ అవుతుంటుంది అనమాట. బాయిల్ అవుతుండగా ఇందులో చాట్ మసాలా, చూడండి ఎవరెస్ట్ నేను చాట్ మసాలా వాడుతున్నానండి, గరం మసాలా పౌడరు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఒక్కసారి ఈ మసాలాలన్నీ కొనేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, బయట పెడితే పాడవుతాయి అనగా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని కర్రీని అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇంకా ఇందులోకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, పానీ తయారు చేయడానికి కొత్తిమీర, పుదీనా, చింతపండు నుండి తీసినటువంటి చింతపండు వాటర్, చిన్నది అల్లం ముక్క, చిన్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా చెయ్యండి. బరగ్గా చేశారనుకోండి పిల్లలు తినరు. బయటలా లేదు మమ్మీ నువ్వు చేసింది అని సింపుల్గా తీసి పడేస్తారు. సో అంతా కూడా నేను ఎలా చూపిస్తున్నానో అలా ఫాలో అయిపోండి, మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇలాగా పానీ వాటర్ కూడా రెడీ చేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో వేస్తాం కదా, అగోండి చూపిస్తున్నాను కదా, అంత మెత్తగా పేస్ట్ అయిపోవాలి. ఇప్పుడు మనకి ఎంత పానీ కావాలో అంత వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ మిక్సీ చేసినటువంటి గ్రీన్ పీస్ కలర్లో ఉన్న గ్రీన్ చట్నీ అనమాట. సో అందులోకి చాట్ మసాలా, జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్ కూడా నేను ఏది వాడుతానో చూపిస్తానో చూడండి, రుచి స్పైసెస్. సో నెక్స్ట్ మళ్ళీ చాట్ మసాలా అంతా కూడా వేసుకొని కలుపుకొని కొంచెం మళ్ళీ చింతపండు వాటర్. సో ఎలా ఉందో కూడా ఉప్పు అన్నీ కూడా చూసుకోండి ముందే, పిల్లల దగ్గర తీసుకెళ్ళక ముందే. అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పానీపూరికి అన్నీ రెడీ అనమాట. ఇవన్నీ చేయాలంటే పిల్లలు 5 గంటలకు వస్తున్నారంటే మీరు 3 గంటలకే స్టార్ట్ చేయాలండోయ్. ఏంటి అక్క ఇంత ప్రాసెస్ చూపించింది, దీని బదులు బయటకు వెళ్తే 20 రూపాయలు అయితే తినేస్తాం కదా అని అనుకోకండి. హెల్త్ ముఖ్యం అండోయ్, హెల్త్ ముఖ్యం బిగిల్. సో ఇంట్లోనే అన్నీ కూడా హ్యాపీగా చేసుకోండి. ఆనియన్స్ రెడీ అయిపోయాయి, పూరీలు రెడీ అయ్యాయి, కర్రీ రెడీ అయ్యింది, పానీ కూడా రెడీ అయిపోయింది. సో ఒక్కొక్కటి కూడా బయట వాడు చూడండి ఇలా కన్నం పెడతాడు కదా, మనం కూడా అలాగే వేలితోటే కన్నం పెట్టి అన్నీ 1 బై 1 యాడ్ చేసి పిల్లలకి అలా ఇచ్చామనుకోండి, అబ్బాబాబా గిన్నె ఖాళీ చేసేస్తారండోయ్. ఒకసారి మీరు ట్రై చేయండి, ఇంకెందుకు లేటు, హ్యాపీగా చేసుకోండి, ఇంట్లోనే ఆస్వాదించండి. గుమగుమలాడే పానీపూరి రెడీ అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్